నిజామాబాద్ జిల్లా పోతంగల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి చంద్రకాంత్ను విధుల్లో నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ పోతంగల్ మండల కేంద్రంలో గ్రామస్తులు బస్టాండ్ వద్ద ధర్నా రాస్తారోకో నిరసన వ్యక్తం చేశారు. కార్యదర్శి విధుల్లో పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాడని మండిపడ్డారు. గ్రామంలోని సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను వెంటనే విధుల్లో నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేసి ఎంపీడీఓ చందర్కు వినతి పత్రం అందజేశారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని ఎంపీడీఓ అన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు ఉన్నారు. మోరీలు అంటే మురికి కాలువలు కూడా తీయడం లేదు. అలాగే అక్కడ మా దగ్గర మోటరింగ్ పెంచెట్ ఉన్నది, ఏసీ ఉంది ఆల్రెడీ. ఆ మోటరింగ్ ఇళ్ళు కానీ ఇప్పటివరకు దాన్ని రిపేర్ కూడా చేయించలేదు. ఎప్పుడన్నా నీటి సమస్య వస్తే మాకు వాటర్ ఉపయోగపడుతుంది. అది అట్లా పెట్టేసి ఆయన ఒక ట్యాంక్ కూడా కట్టింది. ఆ ట్యాంక్ కూడా సరిగా లేదు, అది కులిపోయినట్టుంది. కనీసం మనం శుభ్రంగా చేసి దాన్ని కూడా కట్టించాలని చేయాలంటే చేయగలరు. దయచేసి కలెక్టర్ గారిని ఒకటే పేర్కొంటున్నాం సార్, మీరు దయచేసి ఈ సెక్యూరిటీని ఇక్కడ నుంచి తొలగించండి. మా ఊరిని కాపాడండి, పోతంగల్ కాపాడండి. ఈయన చేసే కార్యక్రమాలు బాగున్నాయి సార్, ఈయన ఏ పనులు చేయడం లేదు. దయచేసి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మొత్తం డబ్బులు ఇస్తేనే పనులు చేస్తున్నాం, డబ్బులు చేయకపోతే పనులు చేస్తలేడు సార్. ఏదైనా ఈయనకి ఏ విషయం చెప్పాలన్నా డబ్బులతోనే చెప్పాలా సార్. దయచేసి ఈయన తీసేయండి సార్. ఫస్ట్ ఏదైతే ఈ పోతంగల్ గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు ఉన్నారో గతంలో చాలా రోజుల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు. ఏదైతే గ్రామ పంచాయతీ ఇన్పా సామాన్ అమ్మవేయడం జరిగింది. అమ్మవేసిన గ్రామ పంచాయతీ రూల్స్ ప్రకారం గ్రామ పంచాయతీ వేలంపాట వేసి అమ్మవేయాలి. అంతేకాకుండా గ్రామ పంచాయతీకి నోటీసులు ఇచ్చి గ్రామంలోని పెద్ద మనుషులకు చెప్పి వేలంపాట వేసి ఆ సామాన్ను అమ్మాలా. అలా చేయకుండా ఆయన అమ్మేసుకున్నాడు. అంతేకాకుండా సామాన్య ప్రజలు వెళ్ళినా కూడా బాగా సార్ పిలుస్తున్నాడు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అంతేకాకుండా ఇష్టం వచ్చిన అనుసారంగా ఆయన ఇష్టం వచ్చిన అనుసారంగా చేస్తున్నాడు. అంతేకాకుండా బై నంబర్ ఇవ్వడం కానీ ఓనర్ సర్టిఫికేట్ ఇష్టానుసారంగా చేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని పోతంగల్ గ్రామ పంచాయతీ సెక్రటరీ గారిని ఇక్కడ నుంచి సస్పెండ్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వాలని పోతంగల్ గ్రామ ప్రజల తరఫున కోరుతున్నాం. ఎందుకంటే ఈ వేలంపాట వేయకుండా ఇనుప సామాన్ అమ్మేసిండు. అంతేకాకుండా గ్రామ పంచాయతీలో ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు. ఆయన అమ్మేసిండు. గ్రామ పెద్ద మనుషులకు కూడా చెప్పలేదు, దానికి ఖర్చేమో చెప్పలేదు. అంతేకాకుండా ఇష్టానుసారంగా బై నంబర్స్ ఇస్తుండు. దీన్ని దృష్టిలో ఉంచుకొని పోతంగల్ గ్రామ పంచాయతీలో సామాన్య ప్రజలకు కూడా వెళ్ళినా ఏదైనా సమాధానం చెప్పే విధంగా ఇంకొక కొత్త సెక్రటరీకి పెట్టాలని పోతంగల్ గ్రామ ప్రజల తరఫున ఆయన్ని తొలగించాలని పోతంగల్ గ్రామ ప్రజలందరం కోరుతున్నాం. ఏరియాలలో రోడ్లో కానీ ఇబ్బంది కానీ ఊళ్ళో ఇబ్బంది కానీ మొత్తం భాగమవుతుంది. ఈ ఉంటనే కాలనీలో చిన్న చిన్న ఏరియాలలో కూడా ఏం నీళ్ళు రావడం లేదు. అదేవిధంగా మళ్ళీ రోడ్డు కూడా ఏం క్లీన్ చేయడం లేదు. రోడ్డు మొత్తం ఇది మన వానలు పడి మొన్న వరకు మొత్తం తిరగడం జరిగింది. అదేవిధంగా మేము సెక్రటరీ గారికి ఇంటికేసి కంప్లైంట్ చేస్తే కానీ ఏం రెస్పాన్స్ ఏమి లేదు. అదేవిధంగా చాలా బాగా రెస్పాన్స్ చేసాము సెక్రటరీ గారికి, ఆయన కానీ ఏం రెస్పాన్స్ లేదు. దయచేసి గ్రామ ప్రజలకు ఏదైనా ప్రాబ్లమ్స్ చెప్తే కానీ సెక్రటరీ గారికి ఏం చేయడం లేదు. మీరు ఎవరు చేసుకుంటూ చెప్పుకోండి, మీరు ఏం చేసుకుంటూ చేసుకోండి. ఆ బల్బులు కాములలో ఓన్లీ కరెంట్ బిల్లు కోసం వస్తున్నారు కానీ బల్బులు పెట్టడం లేదు, ఏం పెట్టడం లేదు. ఏదైనా బిల్లు కట్టకుంటే కట్ చేసి వెళ్ళిపోతున్నాడు. అదేవిధంగా పొద్దుగా జరుగుతుంది. అది ఏంది, అది ఇల్లు బాకీ, గరిపట్టి బాకీ ఉన్నా, కరెంటు బిల్లు బాకీ ఉన్నా కట్ చేస్తున్నాను. లేదంటావా చిన్నపిల్లలు ఉన్నా కానీ చీకటి ఉంటున్నాం. అది కట్టి అప్పు ఏదో చిన్న పని పెద్ద పని చేసి అవన్నీ కట్టి అప్పు తీసుకొని అప్పు నేర్చుకుంటున్నాం. కానీ మాకు నీళ్లు పట్టించుకుంటలేరు. ఒకటి ఆ చెత్త దగ్గర మొన్న వర్షంకు మొత్తం చెత్త దగ్గర అంతా వచ్చి మొత్తం దోమల వల్ల మాకు పిల్లలకు మొన్న జ్వరం వచ్చినాయి. సెక్యూరిటీ దానిగా కూడా పట్టించుకుంటలేదు. అసలు ఫోన్ చేస్తే ఫోన్ చెప్పట్లేదు. అంతా చాలా ఘోరంగా ఉంది మరి పరిస్థితి. దయచేసి చేయాలని కోరుకుంటున్నాం. కూడా బాగా వాసన వస్తున్నది. ఎక్కడ ఉన్నాయి మా ఇల్లు అక్కడ బాగా గలీజ్ అవుతున్నది. అక్కడ కూడా శుభ్రం చేయమని చెప్పినాం, చేస్తలేరు. అక్కడ కూడా ఆ పక్క పట్టి ఒడ్ర గల్లీకి మొత్తం మోరీలు ఉన్నాయి, మోరీలు జామ్ ఉన్నాయి. మొత్తం మోరీల నుంచి బయటకు వస్తుంది వాటర్. పక్కన మసీద్ ఉన్నది, ఇక్కడ పక్కన ఇల్లు ఉన్నాయి. ఇళ్లలో పోతున్నాయి వాటర్. స్టాప్ చేస్తలేరు ఎవరు. చెప్తే కూడా ఏంటంటే ఏం రెస్పాన్స్ లేదు. పక్కన మసీద్ ఉన్నది, తర్వాత ఇల్లు ఉన్నాయి. ఇల్లు కూడా స్టాప్ చేద్దామంటే ఎవరు చేస్తలేరు. 2-3 సార్లు పోయి కంప్లైంట్ చేసినాం. కంప్లైంట్ చేస్తే కూడా ఎవరు వస్తలేరు. సెక్రటరీ చేస్తే కూడా పట్టించుకుంటలేడు సెక్రటరీ. అందరూ వస్తారు.